హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిప్టో ఎడిట్స్. ఇక్కడ కనిపిస్తున్న బ్యూటిఫుల్ ఫోటోని మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూసేయండి. ఫస్ట్ పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి. ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసిన తర్వాత ఎడిట్ చే ఫోటోలోకి వెళ్ళి అక్కడ మీ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోండి. మీకు ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ కావాలంటే కామెంట్స్లో బ్యాక్గ్రౌండ్ కామెంట్ చేయండి, నేను మీకు డిఎం చేస్తాను. బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత పక్కకి స్క్రోల్ చేసి యాడ్ ఫొటోస్లోకి వెళ్ళండి. అక్కడ మీ 3 పిక్స్ని యాడ్ చేసుకోండి. పిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న పిక్ని జూమ్ చేసుకొని పక్కకి స్క్రోల్ చేస్తే బ్లెండ్ ఆప్షన్ వస్తుంది. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఎనేబుల్ చేసుకోండి. స్క్రీన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న చిన్న సర్కిల్లో ఉన్న దాన్ని ఎరేజర్తో ఎరేజ్ చేసేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇంకా పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ పిక్ని తీసుకొచ్చి చిన్న సర్కిల్లో ప్లేస్ చేసి బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ ఎనేబుల్ చేసుకోండి. స్క్రీన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఎరేజర్లోకి వెళ్ళి ఎరేజ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇంకా పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకో పిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి ఈ షేప్లో ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న తర్వాత పక్కకి స్క్రోల్ చేసి బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఎనేబుల్ చేసుకోండి. సేమ్ ఈ పిక్ని కూడా ఎక్స్ట్రా ఉన్న పిక్ని ఎరేజర్తో ఎరేజ్ చేసేసుకోండి. నెక్స్ట్ టెక్స్ట్ ఓపెన్ చేసుకొని అక్కడ మీ నేమ్ని టైప్ చేసుకోండి. మీ నేమ్ని టైప్ చేసుకున్న తర్వాత తీసుకొచ్చి కింద ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి ఇప్పుడు కలర్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ని పెట్టుకోండి. లేదంటే ఇక్కడ కనిపిస్తున్న పెన్సిల్ని ట్యాప్ చేస్తే ఇలా సర్కిల్ వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి మీ డ్రెస్ కలర్ మీద ప్లేస్ చేస్తే మీ డ్రెస్ కలర్ అనేది మీ నేమ్కి యాడ్ అయిపోతుంది. నేమ్కి కలర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఫాంట్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ని యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత పక్కకి స్క్రోల్ చేస్తే అక్కడ షాడోస్ ఉంటాయి. షాడోస్లోకి వెళ్ళి షాడో యొక్క పొజిషన్ని అడ్జస్ట్ చేసుకోండి. షాడో యొక్క పొజిషన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత అడ్జస్ట్లోకి వెళ్ళి అక్కడ ఒపాసిటీని పెంచుకోండి. బ్లర్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ని క్లిక్ చేస్తే మీ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ డన్ కొట్టేసేయండి. మీకు ఇలాంటి ఫొటోస్ ఇంకా కావాలంటే మనం ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.